చిన్నపిల్లలకి ఓకే 3 సార్లు తినేయాలి, 6 సార్లు కాదు. ఒక ఏజ్ తర్వాత 2 సార్లు మ్యాక్సిమం, 3 సార్లు మ్యాక్సిమం, 2 సార్లకి వస్తే ఇంకా మంచిది. ఒకసారి పొద్దున్నే తినేసి రాగి జావ తాగి 10 గంటలకు తినేసి సాయంత్రము ఫ్రూట్స్ తినేస్తే ఇంకా సూపర్. సీజనల్ ఫ్రూట్స్ అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు కాబట్టి తినాలి ఇంకా సూపర్. చాలు, అంతకంటే ఎక్కువ పని చేయడంలే, మాట్లాడడంలే, నడవడంలే, పని ఏం లేదు, అవసరంలే. అందుకే ఒకసారి తింటే యోగి అంటారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకుంటే హోగి అని కన్నడలో ఒక సామెత ఉంది. వీళ్ళు ఎత్తుకొని పోవడం స్వామి అయిపోయింది. ఎట్లొచ్చింది సామెత అది? అంటే ఏ ఫుడ్ అని, దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు జొన్న రొట్టెలు తింటే అవుతుంది, ఆరికలతో ఉప్మా తింటే అవుతుంది, జొన్న రవ్వతో ఉప్మా తింటే అవుతుంది, సజ్జ రవ్వతో ఇడ్లీ తింటే 6 ఇడ్లీ అవుతుంది. రైస్ ఇడ్లీ కాదు, రైస్ పాలిష్ చేసిండే రైసు, దాంట్లో ఫైబరే లేదు, పీచు పదార్థం లేదు, భిన్న అరిగిపోతుంది, అదంతా గ్లూకోజ్గా మారి మీ బ్లడ్లోకి వస్తుంది. మీకు కావాల్సింది 5-6 గ్రాముల బ్లడ్ గ్లూకోజ్. ఇప్పుడు నాకు 5-6 గ్రాముల గ్లూకోజ్ నడుస్తూ ఉంది, అందుకని యాక్టివ్గా ఉన్నా. ఇంకేమైనా తగ్గింది అనుకో, నాకు ఏదైనా ఫ్యాట్ నెగిటివ్ అది లాక్కుంటుంది, నడిపిస్తూ ఉంటుంది, అది కరెక్ట్. ఎప్పుడైతే మీకు 250-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి పడిందా, స్వీట్లు తిని దోశలు, ఇడ్లీలు, చట్నీలు, స్వీట్లు అన్నీ తింటే అదంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది, మజిల్స్లో ఎత్తి పెడుతుంది. ఫస్ట్ ఒకరోజు 8 గంటలు 14 గంటలు చూసి అదే వాడడం లేదు కదా అని ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎక్కడంటే అక్కడ ఎత్తి పెడుతుంది మొత్తం అంతా. అది అయిపోయినా మళ్ళీ తింటివి 6 సార్లు తింటివి. ఎత్తిపెట్టి అన్ని నిండిపోయి బ్యాంక్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి హార్ట్లో అంత వాల్వ్స్ అన్నీ అయిపోయి బ్రెయిన్లో అయ్యి పెరాలసిస్, హార్ట్ అటాక్లు, లంగ్ ఇవన్నీ వస్తాయి. సో ఒకసారి తింటేనే యోగి, అది రైట్ ఫుడ్. ఆ రైట్ ఫుడ్ అంటే ఆర్గానిక్గా పండించేది తినాలి. ఓకే 2 సార్లు ఫైన్, నాట్ బియాండ్ దట్.